మహబూబాబాద్ కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అభ్యంతరకరంగా ప్రవర్తించడం దుమారం రేపుతోంది. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. కలెక్టర్ చేయి పట్టుకొని లాగారు. మహబూబాబాద్ కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అభ్యంతరకరంగా ప్రవర్తించడం దుమారం రేపుతోంది. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. కలెక్టర్ చేయి పట్టుకొని లాగారు. ఎమ్మెల్యే తీరుపై హెచ్ఎంటీవీ కథనం ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీలో కథనం ప్రసారమైన 15 నిమిషాల్లోనే సీఎం కేసీఆర్ స్పందించారు. మహబూబాబాద్ కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన పట్ల తన బాధను, ఆవేదనను సీఎం వ్యక్తం చేశారు. కలెక్టర్ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ను కేసీఆర్ ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వం, పార్టీ తరపున సముదాయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్ను సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? జ్యోత్స్న, మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ చాలా అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను చేయి పట్టుకొని బయటికి లాగిన పరిస్థితి ఉంది. హరితహారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ఉంటుండేలా అధికారుల పట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇట్లా వ్యవహరించే తీరు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫోన్ చేసి చాలా అనుచితంగా ప్రవర్తించడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో మందలించారు. బేషరతుగా వెంటనే కలెక్టర్ దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాలని కూడా, అడగాలని కూడా ఆయన ఆదేశించారు. అదేవిధంగా ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడి పార్టీ తరఫున సముదాయించాలని కూడా డిప్యూటీ సీఎం కడియం గారికి, ఎంపీ సీతారాం నాయక్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ సన్నిహిత వర్గాలతో కూడా చెప్పారు. కలెక్టర్లు, అదేవిధంగా అధికారులతో మన పనులు చేయించుకోవాలి తప్ప ఇట్లా అనుచితంగా ప్రవర్తించడం సరికాదని కూడా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మాట్లాడినట్టుగా. అయితే ఇదే అంశంపైన కూడా ప్రీతి మీనా, మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా సిఎస్ ఎస్పీ సింగ్ కూడా ఫిర్యాదు చేసింది. కలెక్టర్ అంటే తన పట్ల శంకర్ నాయక్ గత కొంతకాలంగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా తను ఏకపక్షంగా, అదేవిధంగా అనుచితంగా మాట్లాడుతున్నట్టు కూడా ఆమె ఎస్పీ సింగ్ కి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పట్ల ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు సరిగా లేదని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కలిసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యవహారం పట్ల ఐఏఎస్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపు సీఎం ను కలవనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది మీకు? ఎస్ జ్యోత్స్న, ఇది అంటే ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఒక సంఘం ఉంది, ఐఏఎస్ అధికారుల సంఘం. వారందరూ కూడా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ 10 గంటలకు అపాయింట్మెంట్ కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వారికి సానుకూలంగా స్పందించింది. రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రీతి మీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా జిల్లాలో కానీ, ఇక్కడ రాష్ట్రంలో అంటే కేంద్రంలో కానీ, సెక్రటరియట్ లో కానీ కొంతమంది అధికారుల పట్ల ప్రజాప్రతినిధులు వివరించిన తీరు కూడా సరిగా లేదని చెప్పినారు. అదేవిధంగా గతంలో కరీంనగర్ కలెక్టర్ విషయంలో కానీ, అదేవిధంగా నిజామాబాద్ కలెక్టర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా జరిగిన పరిణామాలన్నింటిలో కూడా ఐఏఎస్ అధికారుల సంఘం కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి అసహనం ఉన్నారు. వాళ్ళన్నీ ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రికి తెలిపేందుకు కూడా రేపు ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఏదైనప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్నటువంటి హరితహారంలో ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగడం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకం తీసుకున్న హరితహార కార్యక్రమంలో అధికారుల పట్ల ప్రజాప్రతినిధులే ముందుండి చేయాల్సిన కార్యక్రమాన్ని ఇలా చేయడం పట్ల కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన అంటే క్యాంప్ కార్యాలయంలో మాత్రం అధికారులతో మాత్రం తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రీతి మీనను కూడా ఫోన్ చేసే అవకాశం ఉంది ఇంకొద్దిసేపట్లో. జరిగిన సంఘటన చాలా దురదర్శకరం, బాధాకరము. ఇటువంటి వాటికి తమ ప్రభుత్వం ప్రోత్సహించదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా
చర్య తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా క్యాంపు కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఏదైనప్పటికీ ఇలాంటి సంఘటనల పట్ల కూడా ప్రభుత్వం అదేవిధంగా పార్టీ కూడా తీవ్రమైనటువంటి పరిగణించింది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులకు స్పష్టమైన సంకేతాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారు. జ్యోత్స్న. ఓకే, రైట్ సాదిక్. మహబూబాబాద్ కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అభ్యంతరకరంగా ప్రవర్తించడం దుమారం రేపుతోంది. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. కలెక్టర్ చేయి పట్టుకొని లాగారు. అయితే ఎమ్మెల్యే తీరుపై హెచ్ఎంటీవీ కథనం ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీలో కథనం ప్రసారమైన 15 నిమిషాల్లోనే సీఎం కేసీఆర్ స్పందించారు. మహబూబాబాద్ కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన పట్ల తీవ్ర బాధను, ఆవేదనను సీఎం వ్యక్తం చేశారు. కలెక్టర్ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ను కేసీఆర్ ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వం, పార్టీ తరపున సముదాయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్ను సీఎం ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే తీరు పట్ల ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు సీఎంను కలిసి ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.